థియేటర్లో పాప్కార్న్, ఫ్రాంకీస్, కూల్ డ్రింక్స్ ఎవరైనా అమ్ముతారు. అదే ఆల్కహాల్ అమ్మితే ఎలా ఉంటుంది అని ఆలోచించింది ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్ ఐనాక్స్. సినిమాలో దమ్మున్నా లేకపోయినా మందు కోసమైనా జనాలు రాకపోరా అని యోచిస్తోంది. అసలే జనాలు ఓటీటీకి బాగా అలవాటు పడిపోయారు. అందులోనూ ఏ సినిమా అయినా సరే 8 వారాలు దాటేసరికి ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేస్తుందని తెలిసి చాలామంది కూడా థియేటర్స్కు వెళ్ళడమే మానేశారు. వాళ్ళను తిరిగి థియేటర్కు తీసుకురావాలంటే ఇలా ఏదో ఒక కొత్త ప్లాన్ అమలు చేయాల్సిందే అని పీవీఆర్ బలంగా ఫిక్స్ అయినట్టుంది. దీనివల్ల ప్రేక్షకులకు ఏదో ఒకలా కిక్కు ఎక్కించాలని నిర్ణయించుకుందన్నమాట. అందుకే బెంగళూరు, గుర్గావ్లో థియేటర్స్లో మద్యం లైసెన్స్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అటు ఆదాయం పెంచుకోవడంతో పాటు ఇటు సినీ ప్రియులకు సైతం అద్భుతమైన అనుభూతిని కల్పించేందుకు ఇలాంటి ఐడియాతో ముందుకు వస్తోందన్నమాట. కానీ ఇది కనుక అమలు చేస్తే సినిమా చూసేందుకు వచ్చే జనాల కంటే మందు తాగేందుకు బారులు తీరేవారే ఎక్కువ అవుతారని అంటున్నారు. అలాగే ఆడవారికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. థియేటర్స్లో మద్యం అమ్మకాలు అనే మాట కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది మన దేశంలో కొత్తేమీ అయితే కాదు. ఆల్రెడీ 2 చోట్ల ఇది అమలవుతూనే ఉంది. న్యూఢిల్లీలోని డైరెక్టర్స్ కట్, ముంబైలోని మైసన్ ఐనాక్స్ మల్టీప్లెక్స్లోని లాంజ్ ఏరియాలో మద్యం అమ్ముతున్నారు. సినిమా ప్రారంభానికి ముందు, అయిపోయిన తర్వాత లాంజ్లో కూర్చుని కావాల్సినంత మద్యం కొనుక్కొని తాగొచ్చు. కానీ మందు తాగుతూ సినిమా చూసేందుకు మాత్రం అవకాశం లేదు.